Subscribe to Color Frames. T20 ప్రపంచ కప్ తర్వాత ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడంతో ద్రవిడ్ వారసత్వాన్ని గౌతమ్ గంభీర్ కు అప్పగించారు. శ్రీలంకతో T20 సిరీస్ తో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రస్థానం ప్రారంభమైంది. T20 సిరీస్ లో శ్రీలంకను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం భారత్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. కాగా కొన్నాళ్లుగా టీమిండియాలో పార్ట్ టైం బౌలింగ్ విధానం కనుమరుగైంది. ద్రావిడ్ హయాంలో పార్ట్ టైం బౌలింగ్ విధానం కనిపించలేదు. గతంలో సౌరవ్ గంగూలీ మరియు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఈ విధానం ఎక్కువగా కనిపించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీలో పార్ట్ టైం బౌలర్లతో బౌలింగ్ చేయించడం జరగలేదు. గంభీర్ హెడ్ కోచ్ అయిన వెంటనే పార్ట్ టైమర్లు బంతి అందుకున్నారు. అనూహ్యంగా వికెట్లను కూడా తీసుకున్నారు. T20 సిరీస్లోని చివరి మ్యాచ్లో రింకు సింగ్ 19వ ఓవర్ చేయగా సూర్యకుమార్ యాదవ్ 20వ ఓవర్ బౌలింగ్ చేశాడు. రియాన్ పరాగ్ కూడా T20 సిరీస్లో బౌలింగ్ చేసి వికెట్లు తీశాడు. సూర్య, రింకు సింగ్లు చెరో 2 వికెట్లు తీయగా రియాన్ పరాగ్ 3 వికెట్లు తీశాడు. వన్డే సిరీస్లో శుభ్మన్ గిల్ మరియు కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ చేశారు. అంతకుముందు ధోని కెప్టెన్సీలో సురేష్ రైనా, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, కేదార్ జాదవ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు బౌలింగ్ చేశారు. గంగూలీ కెప్టెన్సీలో సచిన్ టెండూల్కర్, దాదా, యువరాజ్ మరియు సెహ్వాగ్ బౌలింగ్తో సత్తా చాటారు. వాస్తవానికి పార్ట్ టైం బౌలర్లు వేసే 1-2 ఓవర్లలోనే మ్యాచ్ మలుపు తిప్పగలరు. ప్రత్యర్థి బ్యాటర్లు బలపడుతున్న వేళ వికెట్ తీసి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టగలరు. ఎందుకంటే వారి బౌలింగ్ గురించి ప్రత్యర్థి జట్లకు అంతగా అవగాహన ఉండదు కాబట్టి. ప్రస్తుతం ప్రతి జట్టు తమ టీంలో ఒకరిద్దరు పార్ట్ టైమర్లు ఉండేలా చూసుకుంటోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.